నిన్ను నువ్వు పరిపూర్ణంగా కూడా దేవుని ఎదుట సమర్పణ భావంతో ఆయన పాదాలు పట్టుకోను, ఏం చేయవును. ఈ రోజు కనపడితే మళ్ళా ఆదివారం దాకా నువ్వు ఇంట్లో బతికున్నావో చచ్చినావో కూడా తెలియదు, ఇంకా ఉన్నావో లేవో కూడా తెలియదు. గుడ్లకు కట్టు వలనగలను చూపెట్టుకుంటావు, కానీ ప్రభువా ఆయుర ఆరోగ్యం ఇచ్చిన దేవునికి శిరస్సు ఉంచి ప్రార్థిస్తున్నాను ప్రభు అని కూడా మనం కనపడం. ఏమిచ్చాం మనం? రెండవ ప్రశ్న, ఏమిచ్చాం? మీరేమిచ్చారు చెప్పండి. మరి అడగడా దేవుడు? ఇప్పుడు ఒక ఉద్యోగం మీకు ఇచ్చారనుకోండి, ప్రభుత్వం ఒక ఉద్యోగం మీకు ఇచ్చారు, ప్రైవేటో ప్రభుత్వం ఏదో ఇచ్చారు. ఆ ఉద్యోగానికి ఒక ఒడంబడిక చేసుకున్నారు, మీకు 10,000 20,000 జీతం ఇస్తామని ఒడంబడిక చేసుకున్నారు. వాళ్ళు మీకు 10,000 20,000 నెల పొద్దు ఇవ్వాలంటే ఉద్యోగం ఇచ్చిన వారి కొరకు మీరేం చేస్తారు? మీ శ్రమను వాళ్ళకి ఇస్తారు, మీ కష్టాన్ని వాళ్ళకు చూపిస్తారు. మీరు అయ్యా నువ్వు నాకు 10,000 20,000 30,000 ఇస్తున్నావు కదా, ప్రొద్దున్నే లేసి ఎంచక్క నా కాలకృత్యాలు నేను తీర్చుకొని ఏదో ఇంట్లో అంత పిడికలు తినేసి వచ్చి 8 గంటలు లేదా 10 గంటలు నీ దగ్గర ఇచ్చే జీతానికి నేను ఒడంబడిక ఉండి పని చేస్తాను. ఇంటికానే ఉండండి జీతాలు పంపిస్తా అంటారు వాళ్ళు కదా, పంపిరా మీకు అట్లా ఎవరికి? పంపరేమో. మరి దేవుడు నీకు ఆరోగ్యం అన్ని ఇచ్చాడు, నువ్వేమిచ్చావు ఆయనకు? భిక్షం వేస్తున్నావా? 2 గంటలు వచ్చి ప్రార్థనలో కూర్చొని పోతా అని. భూమి మీదనే ఉందమ్మా నరకం, భూమి మీదనే. మీరు అనుకుంటారు చచ్చిపోయినా ఒకటి చూసి వెళ్ళారా అని. మనసులో నెమ్మది లేకుండా అసమాధానముతో రోజు తిన్నది అరక్క, చెప్పుకునే మాటలు తిన్నది అరక్క, నెమ్మది లేదన్నా. వాడు బాగుపల్లా, ఈడు బాగుపల్లా, ఆమె కుటుంబం బాగలేదు, ఈమె జీవితం బాగలేదు, భర్త కొడుతున్నాడు, అల్లుడు తిడుతున్నాడు. ఓ ఇలాంటివి రోజు రవ నిన్ను నలుపుతూనే ఉంటాయి. రెండోది ఏమిచ్చావు? ఆ మూడోది ఏం ప్రశ్న? నేను దేవుని పనిని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? నా వల్ల దేవుని పని ఎప్పుడైనా నష్టం కలిగిందా? నా వల్ల ఎప్పుడైనా దేవుని పని ఇబ్బంది కలిగిందా? ఏదైనా నష్టం కలిగిందా? నా వల్ల ఏదైనా నష్టం కలిగిందా? ఎప్పుడు ఏమి నష్టం కలగలేదా? నేను ఒక మాట అంటాను, తాను చెడిన కోతి చెప్పండి వనమంతటిని ఏం చేస్తుంది? చెరుస్తుంది. ఇప్పుడు కొంతమంది వెధవలు ఉన్నారు చూడండి బయట, వాడు పోడు ప్రార్థనకు, ఆమెను పోనేడు ప్రార్థనకు. వీళ్ళు మళ్ళా మన వాళ్ళు అంటారు, మేము అడిగినాం నా ప్రార్థనకు పంప. ఎందుకు అడిగినారు మీరు? వాడేమన్నా పెద్ద భక్తుడని, వాడు మోకాలుంగి ప్రార్థన చేసే సంఘానికి మేలు కలుగుతాయని, వాళ్ళ కుటుంబాలకు మేలు ఎందుకు అడిగారు మీరు? నేను అడగమంటే కదా అడగాల, నేను అడగమన్నే లేదన్నా, అడిగామన్నా మొన్న. ఎందుకు అడగడం? ఎందుకు? నువ్వు దేవునికి కృతజ్ఞుడవు అయితే, అయ్యో చచ్చిపోవాల్సిన నేను బ్రతికాను, నా గుండెకు స్టంట్ ముందే నేను చచ్చిపోయంటే ఒకవేళ కుటుంబం బాగుపడవు బాబు ఆ తర్వాత విషయం. కానీ దేవుడు నన్ను బ్రతికించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఇంకా మీకు మాట చెప్పమంటారా? తండ్రి అనబడేవాడు పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు, భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు అప్పు చేసేనా ఆరోగ్యాలను చూపిస్తారు. ఒక బిడ్డ కాలు ఇరిగి, అంటే ఇప్పుడు నేను అన్నాను చూడండి, ఎందుకు అడిగారు మీరని, కాలు ఇరిగి కట్టు కట్టించుకోలేక కట్టు టైం అయిపోయింటే నేను పిలిచి, అమ్మా డబ్బులు ఏదన్నా తక్కువ ఉంటే తీసుకెళ్ళండి, దేవుడిచ్చిన సొమ్మే, పిల్లలు ఇప్పుడు ఇబ్బంది పడితే తర్వాత చాలా ఇబ్బంది, అడగలేకున్నామన్నా. ఎందుకమ్మా? అన్నే కదా, నేనేం ఉద్యోగస్తుని వ్యాపారస్తుని కాదు. సరే ఇప్పుడు చూయించుకోవాలి, ఏం కావాలి? కొంత డబ్బులు కావాలి, తీసుకెళ్ళు అంటే ఇది ఇస్తున్నారు. కానీ మా ఆయప్ప మనసు సరిగా దేవుని వదిలేయమ్మా, వదిలేయి, నువ్వు ముందు ఫస్ట్ చూయించుకో. అలాగూ చేసిన వ్యక్తిని నేనైతే నేను అడగమల్లా,
ఎందుకు ఇలాంటి ఇబ్బంది? మంచి చెప్పాను నేను. ఒక ఇల్లు కొనుక్కుంటుంటే మన చర్చలో ఏం చెప్పానంటే, అయ్యా మీరు వాళ్ళు 10 లక్షలు 11 లక్షలు చెప్తారు, మీరు అమ్మింది 8.5 కదా, సో ఒక 9 లక్షలు అనుకోండి. మాట్లాడి వాళ్ళు కొనుక్కుంటే, వాళ్ళు మన చర్చి పిల్లలే కొనుక్కుంటే పిలిచి వాళ్ళను ఇంకా డబ్బులు ఎక్స్ట్రా, ఉదాహరణకు మీరు 10 లక్షలు ఖర్చు పెడతారనుకో, వాళ్ళు ప్రాధేయపడతారు, అయ్యా మేము ఇచ్చుకోలేం, మా ఇల్లు మాకు కావాలి అని వాళ్ళు ప్రాధేయపడతారు. 8 ఇచ్చావు, సో 9 ఇస్తామని వాళ్ళు కాళ్ళు వెళ్ళి బతులాడమను. ఇప్పుడు మీరు 10 వరకు కొనాలనుకున్నారు కదా, ₹1,00,000 మిగులుతుంది కదా. ఈ ₹1,00,000 ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, రేపొద్దున చదువుకో, ఉద్యోగానికో, పెళ్లికో అవసరమవుతుంది, మీరు ఇవ్వండి. మీరు వెళ్ళి 10 వరకు కొనాలనుకుంటున్నారు కదా, మీకు 9కే వాళ్ళు కాళ్ళు వేళ వాళ్ళు బతిలాడతారు. మీరు ఒక ₹1,00,000 ఆ బిడ్డ పేరు మీదండి, మీ బిడ్డలకు మేలు జరుగుతుందని నేను అన్న మాట ఏంటంటే, ఎందుకయ్యా ఆడబిడ్డలను ఏడిపించుకొని బతుకుతారు? అది కుటుంబానికి మంచిది కాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నానండి నేను. ఇదే అన్నాను. విన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, పుస్తరాజన్ అనుక ఇదే అన్నాను. అర్ధరాత్రి పూట ఆడపిల్లలను మీరు వేరే ఇంటికి అప్పుకు పంపిస్తున్నారే, ఆడపిల్లలను భార్య కూతురు వేరే ఇంటికి ఒకవేళ సేవకునిళ్ళు పక్కన పెట్టు, ఇంకో చోటికి అప్పు అని వెళ్తే ఆడబిడ్డల మీద ఎదుటి వ్యక్తుల దుష్టుల చూపులు లాగపడతాయి, బుద్ధి ఉందా లేదా అని అడిగానండి నేను. చర్చికి పోద్దు, 100 మందిలో మాట్లాడినా న్యాయంగానే మాట్లాడతా, అన్యాయంగా చర్చికి పోద్దు. నన్ను ఏమైనా పోషించారా, లేకపోతే నాకు ఇబ్బందులు ఏమైనా సహాయం చేశారా, లేదా ఇంత మందిరం కడుతుంటే ఏదైనా గుప్పిలి విప్పారా? నేను చెప్పిన మాట మంచి మాట. ఆడపిల్లలు కదయా, నాకు బిడ్డలు ఉన్నారు, నీకు బిడ్డలు లాంటి వాళ్ళు కదా అని చెబితే వీళ్ళెంత కృతజ్ఞులో కదండి. అందుకే నేను అన్నాను, దేవుని పనికి నేను ఎప్పుడైనా ఇబ్బంది కలిగించానా? మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నేను చెప్తే మా ఇంట్లో అంతా ఆగుతారు, రేపొద్దున నీ పానమే ఆగితే నువ్వు ఆగుతారులే, కట్టడి చేయగలిగిన సామర్థ్యం నీకు ఉండొచ్చులే, నువ్వే లేకపోతే ఇంకా జీవితంలో ఇంకేమి ఉండవే మరి. అందుకే 3వ ప్రశ్న ఎప్పుడు మనం ఏం వేసుకోవాలంటే, నేనేమైనా దేవుని పనిని ఎప్పుడైనా ఇబ్బంది పెడుతున్నానా? నేనెప్పుడైనా దేవుని మందిరం విషయమై, దేవుని సేవ విషయమై, దైవజనుని విషయమై నేనెప్పుడైనా అభ్యంతరాలు పెడుతున్నానా? నాకు ఆయన ఉచితంగా ఆరోగ్యం ఇచ్చాడు, ఎప్పుడో మంచం మీద నుంచి మార్చురికి వెళ్ళాల్సిన, అంటే అలాగే నేను చచ్చిపోవాల్సి మట్టిలో కలిసిపోవాల్సిన నన్ను బ్రతికించాడు. నేనంటే ఆయనకి ఏమి ఇవ్వకపోగా మళ్ళా పనిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అని ప్రశ్నించుకోవడం మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడున్న మనం అందరం ఈ టీవీ ద్వారా వినేవాళ్ళు. ఇప్పుడు మనల్ని కృతజ్ఞులు అంటారా? అయితే ఇప్పుడు కలిగిన నష్టాలేంటో చెప్తాను. దేవునికి కృతజ్ఞతగా ఉండలేదనుకో, కలిగే నష్టాలేంటో టక్క ఒక 2 చెప్పేసి ఈ సందేశం ఇప్పుడు అయిపోదు. మనుషుల కృతజ్ఞత కూడా ఉంది తర్వాత సందేశం. మొదటి విషయానికి వద్దాం. 106వ కీర్తన 22వ వచనం. 106వ కీర్తన 22వ వచనం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. చాలు. మొదటి విషయం, దేవుని మరచిపోతే అంటే కృతజ్ఞత లేకపోతే. 43వ వచనం చూద్దాం అక్కడే. ఇప్పుడు 106వ కీర్తన 43వ వచనాన్ని చూద్దాం. అనేక ఆ మాట అందరము మనకు అప్లై చేసుకుందాం, అంటే మనకు మార్చుకుందాం అన్నమాట. అనేక పర్యాయములు ఆయన మనలను విడిపించెను, ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. దేవునికి కృతజ్ఞత లేకపోతే హీన దశ నుండిరి. చాలు ప్రియులారా, మొదటిదండి కృతజ్ఞత లేకపోతే మొదటిది హీన దశ. ఈ 106వ కీర్తన అంతా కూడా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానాను యాత్ర ప్రయాణం. ఈ ప్రయాణములో
దేవుడు వారి వెనువెంట చేస్తూ వచ్చిన కార్యాలు, అలాగే విశ్వాసులమైన మన జీవితాల్లో కూడా ఈ రోజు వరకు మనము రక్షించబడిన నాటి నుంచి పరలోకం వెళ్ళేంత వరకు ఈ మన ప్రయాణములో ఆ 22వ వచనం చూశారు కదండి, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని. నాకు చాలా విషయాలు నా వరకు మీ వరకు గుర్తు చేసుకోండి. మనల్ని ఈటలో ఈత పులలో, మన రాయలసీమలో ఈత పుల్లే కదండి, ఈటలో ఈత పులలో తీసుకొని నిన్ను చంపుతాం అన్నప్పుడు ఇల్లు ఇడిసి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మీరు చెప్పి ఆ పంచాయతీ దించండి, మేమెవరు జోలికి పోలా, అది చూడిపోయేంత. ఎందుకు భయపడ్డాం? వాళ్ళు చంపుతారేమో, ఓమ్మా వాడు హంతకుడు, ఓమ్మా వాడా, ఇలాగ భయపడి ఉంటాం. బయటికి భయపడకుండా గంభీరంగా కనపన్నా అంతరంగాల్లో భయపడి ఈ సమస్య పోతే చాలు ప్రభువా అని మన పిల్లల గురించో, మన రక్త సంబంధికుల గురించో, మన కుటుంబాల గురించో మనం భయపడి ప్రభు పాదాలు పట్టుకున్నాం. అదే ఎర్ర సముద్రమునొద్ద భయపడిన సందర్భాలు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ భయాన్ని పోగొట్టి నెమ్మదినిచ్చాడు. ఇప్పుడు ఆ దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాల్సి ఉంటే మనము కృతజ్ఞతకు బదులుగా ఏం చేశాం? చెప్పండి ఏం చేశాం? మరచిపోయాం. మంచం మీద బెడ్ మీద పనుకొని సెలైన్ బాటిల్ ఎక్కించుకొని అందరూ చచ్చిపోతున్నారు, నువ్వు చస్తావో బతుకుతావో తెలీదు కదండి, నీకు పలాన్ రోగం, పలాన్ జబ్బు, పలాంటిది, నీ కట్టుకుంటుందో లేదో చెప్పలేం. ఇలాంటి ఎన్నో సంఘటనలు వచ్చినప్పుడు మనం భయపడ్డాం. మళ్ళా బతుకుతానా, బతికి బట్టగట్టగలిగి నడుస్తానా, ఇలాగ మనం చాలా భయపడ్డాం కదండి. ఆ భయాలన్నీ పోగొట్టాడండి దేవుడు. ఇప్పుడు ఆ దేవునికి కృతజ్ఞత ఉండాల్సిన మనము మరచిపోయి దేవుని పెద్దగా లెక్క చేయకోకుండా, ఓయమ్మ నా వాళ్ళు, నా బంధం, నా డబ్బు, నా ఆస్తి, నా గోపురం అని అన్నప్పుడు అందుకు 43వ వచనంలో ఆయన చెప్పాడు చాలా చక్కగా, వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చారు కనుక వారి స్థితి హీన స్థితి. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేకపోతే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లోకంలో ఒక నానుడు ఉంది, బాగున్నాయి అని అనుకుంటాం, దేవుడు కన్నెర్ర చేస్తే ఓడలు చెప్పండి బండ్లు అవుతాయి, బండ్లు ఇంకా బతుకును బజారు పాలు చేస్తాయి. జమ్మలమడుగు అనబడేటటువంటి ఒక పట్టణం జరిగిన చరిత్ర ఇది వరకు మీకు చెప్పాను నేను చాలా పర్యాయంలో. ఈరోజు మీరు ఎప్పుడన్నా జమ్మలమడుగు వెళ్తే క్యాంబెల్ హాస్పిటల్ అని ఒక క్రైస్తవ మిషనరీ హాస్పిటల్ ఉంది. దానికి ఎదురుగా, అంటే మెయిన్ రోడ్డు, టౌన్లో మెయిన్ రోడ్డు, దానికి ఎదురుగా కొన్ని స్థలాలు కాదు కొన్ని ఎకరాల పొలం. దానికి ఎదురుగా ఉన్న పొలం అంతా ఒక వ్యక్తిది, హ్యాడ్లీ బాబు అనేవాళ్ళు ఆయన పేరు. ఆయన అనుకున్నాడు, నాకేం తక్కువ, ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్క సంవత్సరం అమ్ముకున్నా నా బతుకు గడిచిపోతుంది అనుకున్నాడు. గొప్ప ధనవంతుడు. ఆ మెయిన్ రూట్ లో ఉన్నటువంటి ఇప్పుడు కట్టిన సినిమా హాళ్ళు, బ్రాండ్ షాపులు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, షాపులు అన్నీ వాళ్ళవే. నాకేం తక్కువ అనుకున్నాడు. ఆయన తొందరగా చచ్చిపోయాడు. ఆయన పిల్లలు త్రాగుడుకు అలవాటు పడ్డారు, జూదానికి అలవాటు పడ్డారు. ఒక్కొక్కటి కూటికి కురాక్కు లేకుండా అమ్మేసుకుంటూ వచ్చేసారు. ఆ ఎకరాలు, ప్లాట్లు కాదు, ఎకరాలు.
ఛాయలు లేవండి భూమి మీద. ఎందుకో తెలుసా? దేవునికి కృతజ్ఞత లేనందుకు. దేవుని కృతజ్ఞత లేనందుకే. క్రైస్తవుడు అండి, నేను క్రైస్తవేతల గురించి మాట్లాడడంలా. క్రైస్తవుడు కొంతమంది తాము చచ్చిపోయినప్పుడు తమ మీదనే డబ్బులు పరుస్తారనుకొని డబ్బులన్నీ కూడబెడదాం. ఏమవుతాడండి? గడిచిన దినాల్లో ఒక మాట చెప్పాను మీకు, మీరు మర్చిపోయారేమో, గుర్తు చేయమంటారా? మనం తిన్నది ఏ పాలు? మట్టి పాలు. అంటే ఇప్పుడు తిన్నాం అనుకోండి, బాగా బిర్యానీ అన్నాం, అయినా సరే అదంతా పొద్దునికి బహిర్భూమిలోకి మట్టి పాలు. మనం తిన్నది మన బిడ్డలకు పెట్టింది కాదు. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకు పెట్టుకోకుండా ఎవరు ఉండరు. కొట్లాడుకున్నా, తన్నుకున్నా, గుద్దుకున్నా, ఏం చేసుకున్నా తమ పిల్లలకు పెడతారు. మనం తిన్నది మట్టి పాలు, మనం ఇతరులకు పెట్టింది మన పాలు. ఇతరులకు పెట్టింది ఏదన్నా. కొన్ని చోట్ల నేను చూసిన విషయం ప్రియులారా, ఒక చోటుకి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంట్లో కొన్ని అవి తీసేశారు, ఏమంటారు, వాసాలు తీసేశారు. అన్నా మాకు లేదన్నా, ఇండ్లకి వేసుకుంటాం. ఊరికి ఇస్తామనుకుంటున్నారు, ఏమి సగం రేటుకు తీసుకుపో అని అన్నారు. ఇంకెందుకన్నా తీసేశారు, మీరు బాగా స్లాబ్ వేసుకుంటున్నారు కదా. స్లాబ్ వేసుకుంటే అన్నారు. లాస్ట్ కండి వాళ్ళ తిప్పలేదో వాళ్ళు కట్టుకున్నారు. ఇవి చెదులు పట్టి, వాళ్ళకు పొయ్యి కూడా లేదు, గ్యాసే. చెదులు పట్టి మట్టి తినిపోతున్నా కూడా నీళ్ళు పోతే పోయే నా మట్టి పోతే మాయిపోతాయి నీకే అని అంటారు. ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు ఏదో ఒక కుటుంబానికి, అన్ని కుటుంబాలను సరిదిద్దగలిగినంత గొప్ప ధనవంతులమేం కాదు మనం. మన వల్ల ఏదో ఒక చిన్న కుటుంబమైన, ఒక చిన్న సహకారమైన పొంది వాళ్ళను బట్టి మేము నెమ్మది పొందాం అని అనుకుంటే మనం చచ్చిపోతామండి. ఇప్పుడు కాకపోయినా ఏదో రోజు చచ్చిపోతాం. మనం చచ్చిపోయినా బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు అన్నాడు, తర్వాత మీరు చదవండి, తమ పిల్లలను ఎవరి దగ్గర చేయి చాచకుండా నిలబెడతాడంట. ఏమంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఉందే లేదా బైబిల్లోనే? కీర్తన గ్రంథం 37వ కీర్తన 25, 26 చదివినా, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురే అప్పు ఇచ్చుచుందురు. ఎవరండి? ఎవరు? వాళ్ళ సంతానం అడుక్కోదు, వారి సంతానము దినమెల్ల ఆశీర్వదించబడుట. ఎందుకు? వారు, ఆ మాట మనం చూస్తే, వారు దేవుని ఎడల కృతజ్ఞులు. దేవుని ఎడల కృతజ్ఞులు. మనం దేవుని ఎడల కృతజ్ఞత. అందుకే మేము ఎప్పుడు చెప్పేది ఏంటో తెలుసా? దేవునికి కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? దేవునికి కృతజ్ఞత అని అంటే ఆయన దయను పొందుకున్న మనం ఇతరుల ఎడల దయ చూపడం. నేను అందుకే అంటాను, పెద్ద పెద్ద సహాయాలు కాదు, పెద్ద పెద్ద సహాయాలు కాదు, చిన్న చిన్నవి కూడా. మన పిల్లలకు ఒక 2 జతలు బట్టలు కొనుక్కోవాలనుకున్నాం, బజారుకి వెళ్ళాం, కొంటూ ఉన్నాం, మంచి బట్టలే మనం తీస్తూ ఉన్నాం. ఇలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు తెలుసా? మన సంఘంలో ఎవరో ఒక విధవరాలు ఉంది, కష్టపడి బ్రతుక్కుంటూ ఉంది. మనం ఏం చేయొచ్చు? అరే, నా పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటే నా బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినట్టుగా, నా బిడ్డగా ఒక చిన్న బిడ్డకు ఒక జత బట్టలు తీద్దాం అని మనము తీసి, ఏం డబ్బు కొట్టుకోవాల్సిన అవసరం లే, ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెట్టాల్సిన అవసరం లే, ఇంటికెళ్ళి బాగున్నావమ్మా, ఎట్లా చేసుకుంటున్నావు, సరే చిన్నోడికి ఎందుకో డ్రెస్ తీయాలనిపించింది, ఒక చిన్నది, ఏమనుకోవద్దు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, వేసుకో బాగుందేమో
అని ఇచ్చామనుకోండి, వాడు జీవిత కాలంలో నిన్నేం చేయడు, మర్చిపోడు. మనం చినిగిపోయినా కూడా మసిబట్టకైనా వాడుకుంటాం కానీ, ఎందుకంటే మసిబట్టకైనా వాడుకుంటాం కానీ మంచి మనసుతో ఎవరికి ఏంటండి జీవితం? ఏంటి జీవితం? ఎవరన్నారు నీకు నన్నమాట, నీకు లెక్క ఎక్కువ ఇచ్చానోలే అన్నారు. నాకు లెక్క ఎక్కువైతే నాకు ఎక్కువైతే నా పిల్లలకి ఇవ్వాలి కదా, ఎవరెవరికి ఎందుకు ఇవ్వాలా? నేను ఒకటే అనుకుంటాను, వాక్యం రాసే ప్రతిసారి అనుకుంటా, ప్రభువా ఏదో ఒక రోజు సేవకుడిగా నేను గద్దించుండొచ్చులే, హెచ్చరించుండొచ్చు, మందలించుండొచ్చు. నన్ను పిలుచుకునే రోజు కూడా ఒక రోజు ఉంటుంది. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి చచ్చిపోయినప్పుడు నా భార్య పిల్లలు నా రక్తం కాబట్టి వాళ్ళు ఏడ్చడంలో న్యాయం ఉంది. కానీ క్రీస్తు రక్తములో కడిగిన నా తోడబుట్టిన బిడ్డల కన్నా, చెల్లెల కన్నా అన్న మా మేలు కోరి మాట చెప్పాడు. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అమ్మా ఏమన్నా అవసరమా అని అడిగాడు. ఒక ఆత్మీయుని పోగొట్టుకున్నాం, నిన్ను మళ్ళా అక్కడ కలుసుకుంటామన్నా అని మనస్ఫూర్తిగా 2 కన్నీటి చుక్కలు కారిస్తే నేను బతికిన బ్రతుకుకు ఏమైనట్టు, సార్థకత చేకూరినట్టు. నీవు బ్రతికిన బ్రతుకుకు సార్థక చేకూరాలంటే నీ బిడ్డలు ఏడవడం న్యాయమే, నీ రక్తం ఏడవడం న్యాయమే. నీ రక్తము కాని, నీ బిడ్డలు కాని, నీ మంచితనాన్ని బట్టి 2 కన్నీటి చుక్కలు కారిస్తే వాళ్ళను బట్టి మా కుటుంబం ఎట్టయిపోయింది అనుకునే దానికన్నా వాళ్ళను బట్టి మేము నెమ్మది పొందాం, ఒక్కరోజు ఒక్క పూట అని అనుకోగలిగితే ఆ బ్రతుకుకు సార్థకత. అదే దేవుని ఎడల కృతజ్ఞత. అది లేదా హీన దశ. గుర్తుపెట్టుకోండి, హీన దశ. ఏమో మీకు తెలియదు, మన అమ్మలు చీరలు కట్టుకున్నప్పుడు ఒక 5 లేదా 10 చీరలు ఉన్నాయంటే గగనం, అంతే. అది ఎక్కువగా 5 చీరలు లేదా 10 చీరలు ఉన్నాయంటే మన అమ్మలకు ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. ఈరోజు 5-10 సంవత్సరానికి కొనడం మనకు ఎక్కువ అయిపోయింది, ఇంకా ఎక్కువే. నెల కొంట అంటారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా, ఏమనుకోక పరిమళమ్మ. మా పరిమళమ్మ గారి వాళ్ళ అమ్మ గవర్నమెంట్ టీచరు, మా మామ గవర్నమెంట్ టీచరు. వాళ్ళ నుంచి ఒక్క రూపాయి తెచ్చుకోలే ప్రియులారా నేను. కట్నము కాదు, ఒక్క రూపాయి. కట్నం అనే వాళ్ళు వాళ్ళ ఉందాతనాన్ని బట్టి ఏం కావాలని అడగమను అని అన్నారు. నేను అన్నాను, నేను సేవకున్నయ్యా, దేవుని నమ్ముకున్నాను, నేను కట్నం అడగడం ఏంటి? ప్రతి నెల జీతం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే, ప్రతి నెల జీతం తీసుకోగానే ఒక చీర మా అత్త, ఒక డ్రెస్సు మా మామ. దౌర్భాగ్యం ఏంటంటే జీవితాంతం మా అత్త నైటీలోనే ఉన్నది. నేను చూడంగా మా మామ చనిపోయినప్పుడు ఒంటి మీద లుంగి కప్పారు కానీ డ్రెస్ లేదు. పిల్లలకు దైవికమైన క్రమం లేదు. వాళ్ళను వృద్ధాశ్రమంలో చేర్చారు. వాళ్ళ కాలం అయిపోయింది. అక్కడ కొన్ని ఆర్థిక అప్పుల పరిస్థితిని బట్టి ఆ ఇల్లు, దాదాపు 4-5 కూలర్లు, డ్రస్సులు ఎవరికి దోచింది వాళ్ళు దోచుకెళ్ళిపోయారు. అనుభవించని జీవితం ఇది కాదా హీనదశ? కృతజ్ఞత లేకపోతే వాళ్ళందరికీ చదువులు చెప్పింటారు. నేను కూడా వన్ ఆఫ్ ద స్టూడెంటే. నేను కూడా వన్ ఆఫ్ ద స్టూడెంటే. పల్లెలో చదువుకునేటప్పుడు మేము వేల్పుల్లో, ఎప్పుడో చిన్నప్పుడు. కానీ కాలక్రమేణా అందరికి వస్తుంది మరణం. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే నేను గద్దించాను, మందలించాను అని చెప్పి నేను గద్దించాను. ఏరా అమ్మా నాయన పెన్షన్ తింటున్నారు, తల్లిదండ్రిని చూసుకోవడం తెలుదురా? నీ భార్య తినే బిర్యానీ, మీ అత్త మీ మామ పెన్షను
షుగర్ పేషెంట్స్ అయ్యండి, ఏదో ఇంట్లో నుంచి బాత్రూమ్కి వెళ్ళే లోపల యూరిన్ పడితే ముసలితో తుడిపిస్తారా అని అన్నందుకండి. మా అత్తగారు చనిపోతే, నా భార్య వాళ్ళ తల్లి చనిపోతే, చనిపోయి భూస్థాపనైన చివరి కూడా నా భార్య చూసుకోవాలా? అయితే ఒక మాట చెప్పమంటారా, జీవితము కాలచక్రం. ఈరోజు వాడు కొడుకే, కానీ ఇప్పుడు వాని కడుపున 2 పిల్లలు పుట్టారు. రేపటి భవిష్యత్తు ముగింపు కూడా నేను అదే అంటుండా, ప్రభువా జీవంతో ఉంటే చూడాలి, ప్రభువా చూడాలి. హీన దశ దేవునికి కృతజ్ఞత లేకపోతే, దేవుని బిడలారా, ఇశ్రాయేలీయులు ఎన్ని భయాల గుండా వెళ్ళారు వాళ్ళు. ఏమంటే ఇక్కడ కొంతమందిని చెప్పమంటారా, తమ పిల్లలను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులుగా మీకు ఎంత భయం, అమ్మో మా బిడ్డ చచ్చిపోతాడేమో. నేనైనా ఒక తండ్రిగా తల్లిగా మన పిల్లలను పసిపిల్లను హాస్పిటల్కి వెళ్ళిపోయినప్పుడు వాడు ఎగుపి పడుతుంది, ఎంత భయం. మరి ఆ భయాన్ని పోగొట్టి నెమ్మదిస్తే నువ్వు ఈరోజు దేవునికి ఎంత కృతజ్ఞుడవు, ఎంత కృతజ్ఞురాలు. ఆలోచన చేయవా సోదరి సోదరుడా? నేను గద్దించిందే నీకు కనపడుతుంది, కానీ నేను దేవునికి ఎంత కృతజ్ఞుడవో కృతజ్ఞురాలువో నీకు తెలియదా? ఆ జీవితాలు అట్లే ఉంటాయి. మొదటిది హీన దశ. దేవుని గురించి మాట్లాడుతున్నాం, మంచి దగ్గరికి రావా. రెండవ స్థితికి వస్తా, రెండో విషయానికి వద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయము 24-25 చదువు. ఆ దినములలో హిజ్కియా రోగి ఎందుకు రోగి అయినాడో చెప్తా. మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచనగా ఒకటి దయచేసెను. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన, అండర్లైన్ చేసుకోండి. అయితే హిజ్కియా మనస్సు గర్వించి తనకు చేయబడిన, అది చాలా ప్రాముఖ్యమైంది, తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందు. విన్నాం. రెండవది ప్రియులారా, దేవునికి కృతజ్ఞత లేకపోతే మొదటిది ఇశ్రాయేలుల వలె హీన దశ, రెండవది దేవునికి కృతజ్ఞత లేకపోతే మరణకరమైన రోగం. హిజ్కియా అక్కడ అన్నాడు, ఆ మాట మరలా బాగాలాగా నొక్కి చెప్తాను చూడండి. తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున. దేవుడు తనకు గొప్ప మేలు చేశాడు, ఆ మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందుకు మరణకరమైన రోగం వచ్చింది. మేలు చేశాడు. అశ్షూరీయులను గెలవగలిగిన సామర్థ్యం అలనాడు భూమి మీద ఏ సైన్యానికి లేదు. భూమి మీద భయంకరమైనటువంటి యుద్ధ నేర్పరతనం కలిగిన వాళ్ళల్లో ఐగుప్తీయులు, రోమీయులు, అశ్షూరీయులు చాలా నేర్పరగలిగిన వాళ్ళు. అందుకే ఈ అశ్షూరీయులు అన్నాడు, మా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించేవాడెవడరా, మా మలము మూత్రము తాగాలి మీరని మాట్లాడతారు వాళ్ళు. బైబిల్లోనే అలాంటి మాటలు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.